ఏంద్ర భయపడుతున్నావు? భయపడితే తాడు కూడా పావులా కనపడింది. ఇది తీసుకున్నాడు చూడు. మంచం మీద పాప కనపడుతుంది కదా. అవునా, పక్కన ముసలోడు కూడా ఉన్నాడు. ముసలోని కిడ్నాప్ చేద్దాం. ఆ ముసలోని ఏం చేసుకుంటాం? పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పు కదా. మనం ఈ తప్పుని మంచి కోసం చేస్తున్నాం కదా. మనం వేరే ప్లాన్ చేద్దాం. మనా చేసే పని ఏదైనా మనం భయపడకూడదు, ధైర్యంగా చెయ్యాలా. ఆ చిన్నపిల్లని కిడ్నాప్ చేసి తన అమ్మ నాన్నలకు కాల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లని తిరిగి ఇచ్చేద్దాం. ఈజీగా చెప్పేశావు. ఈజీగా చేయగలం కాబట్టి ఈజీగా చెప్పాను. పదండి, పని మొదలు పెడదాం. అన్నా, ఆ చిన్నపిల్ల పిలవగానే వచ్చేస్తుందంటావా? పిలిస్తే రావటానికి అది నీ కూతురా, నువ్వే తీసుకురావాలరా. ఆ తాత నన్ను చూసేస్తే? హైదరాబాద్ వెళ్ళి దారడుగు. ఆ తాతకి హైదరాబాద్ వెళ్ళి దారి తెలుసా? కుయ్య, నువ్వు నోరు మూసుకో. ఒకవేళ ఆ పాప ఏడిస్తే నేనేం చేయాలన్నా? నువ్వు కూడా ఆ పిల్లలతో కలిసి ఏడు, బాగుంటది. గట్టిగా ఏడవాలన్నా? నేనే చెప్తున్నా. గోపి, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా పోరా. ఏంట్రా, నీ ఫ్రెండ్ని ఇరికేయడానికి తొందరగా ఉందా? గోపి, కయ్యానికైనా వియ్యానికైనా ధైర్యంగా ముందుకెళ్ళాలా. వెళ్ళిపో. ఆల్ ద బెస్ట్. విజయీ భవ. ఇంత ఎండలో నేను కనీసం నిల్చోలేకపోతున్నా. ఈ ముసలోడు ఏసీలో పడుకున్నట్టు పడుకున్నాడు. సేటు దగ్గర తీసుకున్న ఫోన్ ఇవ్వు. ఇదిగో, ఫోన్ చేసే ముందు ఒకసారి ట్రై చేయన్నా. ఎలా మాట్లాడతావు? అవునవును. హలో, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నా. ఓయ్, నీకు బుద్ధి ఉందాయా? నీ పేరు నువ్వే చెప్తున్నావు. ఎవరు ఫోన్ చేసారో వాళ్ళకి తెలియాలి కదరా, అందుకే పేరు చెప్తున్నా. ముసలోళ్ళకు బుద్ధి లేదని నిరూపిస్తున్నావు. ముసలాళ్ళకి ఎక్కువ బుర్ర ఉంటుందని మా బామ్మ చెప్పేది. అది మీ ఊర్లో. మా ఊర్లో నీలాంటోనే బేవకూఫ్ అంటారు. ఇప్పుడేమంటావు? నా ఒరిజినల్ పేరు చెప్పకూడదు అంతేగా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నావు. నేను మూర్తి కృష్ణ మాట్లాడుతున్నా. నీ పాపను మేము కిడ్నాప్ చేసాం. అవునవును, కిడ్నాప్ చేసాం. ఒక్కనే కిడ్నాప్ ఎలా చేస్తాను? ఇంకా ముగ్గురున్నారు, 2 పిల్లలు, ఒక యువకుడు. అర్థమైందా? నీకు నిజంగానే బుర్ర లేదు. నువ్వు మా అందరిని ఎరికించాలనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చినా నీకు ఎలా మాట్లాడాలో తెలియదు. మటన్ బిర్యానీ కావాలి. మటన్ బిర్యానీయా? తినడానికి చపాతీ లేదు గానీ దీనికి మటన్ బిర్యానీ కావాలంట. అవునన్నా, మటన్ బిర్యానీ తినక చాలా రోజులైందన్నా. మటన్ బిర్యానీ కావాలి. గోపి, నీ దగ్గర డబ్బులున్నాయా? యో, నీలాంటి వాడి దగ్గరే డబ్బులు లేకపోతే మాలాంటి చిన్నపిల్లల దగ్గర ఎక్కడి నుండి వస్తాయా డబ్బులు? నువ్వు చిన్నపిల్లోడువా? అయ్యో, ఏం జరిగిందిరా? త్వరగా చూద్దాం పదండి. తీయండి, త్వరగా తీయండి. అయ్యో, త్వరగా తీయండి. అయ్యో, లోపల ఏమన్నా ఉంటుంది? పిల్లమ్మో. ఆ పిల్ల ఇక్కడే ఉండాలరా, ఇక్కడే కూర్చుంది. త్వరగా వెతకండి. ఇక్కడే ఉంది. తీయండి రా. ఏదో చేద్దాం అనుకుంటే ఎలా జరిగిందేంది? త్వరగా తీయండి. రే, చూస్తావేంద్రా? ఇంటి దగ్గర వదిలిపెట్టు. ఏమైనా జరిగిందంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అన్నా, మన నెక్స్ట్ ప్లాన్ అన్నా. ప్లాన్ ఏంటన్నా? మొదట ఆ పాప ఇంటి దగ్గర వదిలిపెట్టరా. అరే గోపి, తీసుకెళ్ళు. పోరా. ఆ తర్వాత ఏమైంది?
ఆ పిల్ల దారిలో మొత్తం మటన్ బిర్యానీ కావాలని చంపేసింది. అన్నా నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. అది కాదన్నా, డబ్బు విషయం ఏం చేద్దాం? స్టఫ్ ఉంది, మందు ఉంది, ఇంకెందుకు డబ్బులు? అన్నా బాబు వాళ్ళక పెళ్ళికి 2 లక్షల రూపాయలు కావాలి, ఏం చేద్దాం? ఏటీఎంలో తీసుకుందాం. నీకు ఏటీఎం కూడా ఉందా? అందులో డబ్బులు కూడా ఉన్నాయా? ఏటీఎం కార్డా? నాకు రేషన్ కార్డే లేదురా. మరి ఎందుకు చెప్పావు ఏటీఎంలో డబ్బులు తీసుకున్నామని? నువ్వు రోజు న్యూస్ పేపర్ చదవట్లేదా? ఏటీఎం మిషన్ బద్దలు కొట్టి తీసుకుందాం. అన్నా అది తప్పన్నా. మనందరం కలిసి రత్నం సార్ ఇంట్లోనే దొంగతనం చేయలేకపోయాము. అలాంటిది గవర్నమెంట్ ఏటీఎంలో దొంగతనం ఎలా చేయగలం? పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఏటీఎం దగ్గర ముసలి కాపలాగా ఉంటారు. కాలనీలో అలాంటి ఏటీఎంస్ ఎక్కడున్నాయో వెతికి బాగా ప్లాన్ చేసి ఆ దొంగతనం చేద్దాం. అన్నా ఇది వద్దానా, వేరేది ఇంకొకటి ప్లాన్ చేద్దాం. భయపడకరా, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏటీఎం బద్దలు కొడదాం. బావు వాళ్ళకి పెళ్లి చేయాలి కదా, చెయ్యాలి. మరి నేను చెప్పింది చెయ్యి.